గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ కాసేపు సినిమా థియేటర్గా మారింది. రోగికి ఇష్టమైన పోకిరి సినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఇక రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ తరహా ఆపరేషన్లు జరిగాయి. కానీ ఏపీ ప్రభుత్వ వైద్య రంగంలో మాత్రం తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్ చేసినట్లు గుంటూరు బీజీహెచ్ వైద్య వర్గాలు ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం ఇలపురానికి చెందిన పండుకాలు చెయ్యి బలహీనపడి అపస్మారక స్థితి చేరడంతో జనవరి 2న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు. స్కానింగ్ లో అతని మెదడులోని మోటార్ కార్టెక్స్ అనే భాగంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. అత్యంత సున్నితమైన భాగం కావడంతో దానిని తొలగించే క్రమంలో రోగి కుడికాలు చెయ్యి చచ్చుబడే ప్రమాదం ఉంది. ఇక ఆపరేషన్ సమయంలో రోగిని మెలకువగా ఉంచి అతని కాలు చేతులు కదలికలను గమనించడం ద్వారా ఈ ప్రమాదాన్ని నిరవించాలని న్యూరో వైద్యులు నిర్ణయించారు. ఇక జనవరి 25న రోగికి లోకల్ అనస్థీషియా ఇచ్చి అవెకెన్ బ్రెయిన్ సర్జరీ చేశారు. పండు హీరో మహేష్ బాబు అభిమాని కావడంతో ల్యాప్టాప్లో పోకిరి సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ ముగించారు. అరుదైన ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని బీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అభినందించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలో ఆయన పేరు కూడా హీరో పేరు కూడా పండు, పేషెంట్ పేరు కూడా పండు.